హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధి చిత్రాలు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర్ టెంపుల్. మేము గోకర్ణ వెళ్ళిన తర్వాత మురుడేశ్వర్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి. ఇలా వెళ్తుంటే దూరం నుంచి గోపురం, ఆ వెనకే శివయ్య, ఆ పక్కనే సముద్రం చూసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. మేము ఈవినింగ్ ఇలా టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. టెంపుల్ గోపురం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే కనుక వ్యూ ఇలా ఉంటుంది. మనకు అక్కడికి వెళ్ళి చూస్తే శివయ్య మనకు గోల్డెన్ కలర్లో కనిపిస్తాడు. ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వరల్డ్లోనే అతి పొడవైన శివుని విగ్రహం. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సూర్యరశ్మి పడ్డప్పుడు ఇక్కడ ఈ శివుని విగ్రహం అనేది చాలా మెరుస్తుంది. నేను కింద నుంచి చూసినప్పుడైతే సిల్వర్ కలర్లో అనిపించిందండి. నేను ఆ టెంపుల్ గోపురం ఎక్కి చూస్తే కనుక నాకు ఇలా గోల్డెన్ కలర్లో కనిపించింది. ఆ తర్వాత మేము ఇలా బోటింగ్కి వెళ్ళాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఆ పక్కనే ఉన్న హోటల్లో ఇలా మేము స్టే చేసాము. చూడ్డానికి కూడా వ్యూ చూడండి, కింద అక్కడ ఫస్ట్లో నుంచి చూస్తే వ్యూ ఇలా ఉండింది. ఈవినింగ్ టైంలో అయితే అలల సౌండ్కి దూరం నుంచి ఆ శివయ్యను చూస్తుంటే ఇది ఒక లైఫ్లో మర్చిపోలేని అనుభూతి అండి. చూసే అవకాశం ఉంటే కనుక మీరు అస్సలు మిస్ చేసుకోకండి. కంపల్సరీగా ఇది మనం చూడాల్సిన ప్లేస్. ఇక అక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఇలా దిగాము. శివయ్యకు దగ్గరలోనే మనకు ఫొటోస్ దిగాలనిపిస్తుంది. ఆ తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఫొటోస్. ఇది మార్నింగ్ అలా బీచ్లో కాసేపు ఉన్నాము. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. ఇది గోకర్ణలో తీసుకున్న ఫోటో అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.